దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు మరలా మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ రెండవ పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్సులు చేసినటువంటి విధానాన్ని బట్టి దేవుని ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావాలు చెల్లునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులుగా ఉన్నవారికి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో దేవుని వాక్యము చదవబడింది, మనం విన్నాం. అపోస్తులైన పౌలు తిమోతికి 2వ లేఖ వ్రాస్తూ మొదటి అధ్యాయంలో చివరి వచనాలలో చెప్పబడిన మాటలు మన మధ్యలో ఈ దినము ధ్యానించడానికి భాగంగా చదవబడ్డాయి. ఆ భాగంలో నుండి కొద్ది నిమిషాలు మన ఆత్మీయ జీవితానికి లేక క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎలాంటి గుణగణాలు అవసరమో అనే విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి పేరు కనబడతా ఉంది. ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు ఈ వాక్య భాగంలో. వారిలో ఒక వ్యక్తి ప్రముఖమైన పాత్రను వహించినట్లుగా మనం చూస్తున్నాం. మరొకిద్దరు వ్యక్తులు దూరం అయిపోయినటువంటి పరిస్థితిని అక్కడ గమనిస్తున్నాం. ఎవరు దూరం అయిపోయిన వారు అంటే 15వ వచనంలో ఉన్నారు చూడ, ఇద్దరు వ్యక్తులు పుగెల్లో హెర్మోగనే అనేవారు దూరం అయిపోయినట్లుగా చూస్తున్నాం. 16వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఒనేసిఫోరు. ఈ ఒనేసిఫోరు జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ గుణాలు, అతడు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవిత విధాన లక్షణం ఏంటి అనేటువంటి విషయాల్ని స్వయంగా పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తూ రాసిన మాటలు ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైన మెట్లుగా ఉండాలనేది దీని యొక్క వాక్యాన్ని మనము చేస్తున్నాను. ఒనేసిఫోరు ఈ పేరుకు చాలా రకాల అర్థాలు ఉన్నాయి. వాటిలో సేద తీర్చేవాడని, ఆదరించేవాడని, ప్రయోజనాన్ని తీసుకొచ్చేవాడని, లాభమును సమకూర్చేవాడు అని చాలా రకాల అర్థాలు ఉన్నాయి ఆ పేరుకు. ఇతడు ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసు పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. ఈ పేరు 2 సార్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి ఈ పత్రికలో ఉంది, రెండవది ఫిలోమోను పత్రికలో కనబడుతుంది. ఈ 2 సార్లు మాత్రమే ఈ ఒనేసిఫోరు అనే పేరు మనం చూస్తాం. జాగ్రత్త గమనించాలి. ఒనేసిఫోరు యొక్క పేరుకి అర్థం చాలా చెప్పాను. ఒకటి సేద తీర్చేవాడు, ఆదరించేవాడు, ప్రయోజనాన్ని చేకూర్చేవాడు, లాభాన్ని సమకూర్చేవాడు. పౌలు తన మిషనరీ ప్రయాణంలో తన ఆత్మీయ కుమారుడిగా ఎంచుకున్నటువంటి తిమోతికి 2వ లేఖ రాస్తూ ఆసియాలో ఉన్నటువంటి విశ్వాసులైతేనేమి, లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి, అందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు, ఆ విషయము నీకు కూడా తెలుసు కదా అని చెప్పి 15వ వచనంలో ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు, ఆ సంగతి నీకు తెలుసు. వారిలో కొంతమంది ఉన్నారని ప్రముఖమైన పేర్లు చెప్పాడు. ఈ ఒంటరితనము మరొక వ్యక్తికి వారి జీవితంలో మనం చూస్తే, ఆయన మన రక్షకుడైన ప్రభువారు మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనంలో
ఈ ఒంటరితనం అంటే తన చుట్టూ అప్పటి వరకు ఉన్నటువంటి మనుష్యులు, అప్పటి వరకు ఉన్నటువంటి స్నేహితులు, లేక జన సమూహము, ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒంటరిగా విడిచిపెట్టేసిన పరిస్థితి. చదవండి ఒకసారి ఆ మాట. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎవరంట? అప్పటి వరకు ప్రభు కూడా ఉన్నారు, ఆయన మాటలు విన్నారు, ఆయనను వెంబడించారు. కానీ ప్రభు పట్టుబడిన సమయంలో అందరూ కూడా ప్రభువారిని ఒంటరి చేసి విడిచిపెట్టేశారు. ఇక్కడ పౌలు ఆసియా పట్టణంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు పౌలును పట్టుకున్నారు రోమా సైన్యం. ఎప్పుడైతే పౌలు గారిని ఆ రోమా సైనికులు పట్టుకుని బంధించారో వెంటనే ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏం చేశారు? పారిపోయారు. ఈరోజు పిల్లలు గమనించాలి, నేటి క్రైస్తవ సంఘములో జరుగుతున్న పరిణామాలు కూడా ఇవే. సంఘ పరిస్థితులలో ఏదైనా ఆపద కనిపిస్తే, ఏదైనా ప్రమాదం కనిపిస్తే ముందుగా పారిపోయే వ్యక్తులుగా నేటి సమాజం కనబడతా ఉంది. చూడండి, అన్నీ ఉన్నప్పుడు మనతో అందరూ కూడా, ఈ సామెత మనందరికీ బాగా తెలుసు, అన్నీ ఉంటే అందరూ కూడా ఉంటారు, ఏమీ లేకపోతే అందరూ కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ యేసుప్రభు వారి జీవితంలో ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన ద్వారా అద్భుత కార్యాలు చూశారు, సూచక్రియాలు చూశారు, స్వస్థతలు పొందుకున్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ శత్రువులు వచ్చేటప్పుడు ఒక్కడు కూడా ఆయన ముందు నిలబడలేదు. ఈయన మా కొరకు మంచి చేయడానికి వచ్చాడు, మాకెంతో మేలు చేశాడు, ఎన్నో మంచి మాటలు చెప్తా ఉన్నాడని చెప్పి ఎవరు కూడా అడ్డుపడలేదు. ఇక్కడ పౌలు పరిస్థితి కూడా అదే. ఏ ఆటంకం లేకుండా దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు వెంబడి చాలామంది ఉన్నారు. కానీ రోమా సైనికులు ఆ సువార్తను ప్రకటించేది తప్పు అని పౌలును బంధించినప్పుడు వారందరూ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కష్టకాలంలో అందరూ కూడా విడిచిపెట్టేసిన విషయాన్ని ఈ మాటలో మనం గమనించాలి. చూడండి, ప్రారంభం చెప్పినట్లుగా పౌలు భక్తుడు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. రెండవసారి ఆ మిషనరీ ప్రయాణంలో ఎఫెసు పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో జరిగినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి, ఆ ఇంటి వారు పౌలు గారిని చేరదీశారు. ఆ వ్యక్తి పేరే ఒనేసిఫోరు. గమనించాలి. అందుకే చెప్పాను కదండి, సేద తీర్చేవాడు, ఆదరించేవాడు, ప్రయోజనాన్ని తీసుకొచ్చేవాడు, లాభమును. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఒనేసిఫోరు మాత్రము పౌలు పక్షాన నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలేడు హల్లెలూయా. ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నంత కాలము ఆ ఇంట్లోనే ఉన్నాడు పౌలు గారు. సుమారుగా 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాలు ఒనేసిఫోరు ఇంట్లో ఉండి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము కట్టడానికి ఒనేసిఫోరు ప్రధాన కారకుడయ్యాడు. మరి రోజు అలాంటి గుణలక్షణాలు, అలాంటి పరిస్థితి ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఉంది? కష్టకాలం వచ్చినప్పుడు తోటి విశ్వాసులకు అండగా, కష్టకాలం వచ్చినప్పుడు సంఘపక్ష నిలబడేటువంటి ధైర్యము ఎంతమంది విశ్వాసులో ఉంది అనే విషయాన్ని ఒకసారి మనం గమనిస్తాం. ఇక్కడ పౌలు భక్తుడు ఒనేసిఫోరు గురించి చెబుతూ 5 రకాల లక్షణాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటనంట చూడండి, ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. సమయాన్ని బట్టి 2 లేదా 3 విషయాలు మాత్రమే మీకు చెప్తాను. అక్కడేమంటే మొదటి మాట రోమాకు వచ్చాడని చెప్పాడు. రెండో మాట ఏంటంటే నా సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు అని చెప్తున్నాడు. మూడో మాట ఏంటంటే శ్రద్ధగా నన్ను వెదికాడని చెప్తున్నాడు. నాలుగో మాట ఏంటంటే అనేక పర్యాయాలు ఆదరించాడని చెప్తున్నాడు. ఇక ఐదో మాటగా అంటున్నాడు, చివరి మాట, ప్రభు వారి కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు వలన ఆయన కనికరము ఆ కుటుంబానికి, అతనికి వస్తుంది అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, మొదటి మాట ఏంటంటే
ఒనేసిఫోరులో ఉన్నటువంటి లక్షణం మొదటిగా రోమాకు వచ్చాడని చెప్తున్నాడు పౌలు భక్తుడు 17వ వచనంలో. ఎఫెసు పట్టణం నుండి రోమా పట్టణము సుమారుగా 8176 కిలోమీటర్లు. ఎంత దూరం అండి చెప్పాలి? 8176 కిలోమీటర్లు ఎఫెసు నుండి రోమా పట్టణం. మన గృహాలకి మన సంఘం ఎంత దూరం? నాకు తెలిసి 5 కిలోమీటర్లు మించి ఉండదు అనుకుంటున్నాను. లారెన్స్ గారు అంతేనా? పాతపట్నం కొరసవాడ 5 కిలోమీటర్లు. అని ఇది మాట జ్ఞాపకం చేస్తానంటే, ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్న వ్యక్తి, ఆత్మీయంగా బలపడాలని, విశ్వాసం తెలపడాలని ఆసక్తి కలిగిన వ్యక్తి ఎంత దూరమైన దేవుని కొరకు పరిగెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాని. ఆ కష్టకాలంలో అందరు విడిచిపెట్టేశారు, కానీ ఒనేసిఫోరు మాత్రము పౌలు భక్తుని విడిచిపెట్టలేదు. సుమారుగా 8176 కిలోమీటర్లు వెళ్ళాడు. అక్కడి నుంచి పౌలు బంధించబడ్డాడు, చెరసాల్లో ఉంచబడ్డాడు, ఖైదీగా ఉన్నాడని విన్నప్పుడు చాలా కలత చెందాడట హృదయంలో ఒనేసిఫోరు. కారణం ఏంటో తెలుసా? పౌలును అంత ఎక్కువగా ప్రేమించాడు. దేనిని చూసి పౌలు గారిని ప్రేమించాడు ఆ వ్యక్తి అంటే, పౌలు గారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టో, పౌలు గారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, పౌలు గారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టో, పౌలు గారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టో కానీ ఒనేసిఫోరు పౌలును ప్రేమించలేదు. కానీ పౌలు కలిగి ఉన్నటువంటి దేవునిని బట్టి ఒనేసిఫోరు పౌలు గారిని బహుగా ప్రేమించాడు. మరి రోజు దేవుని కలుగున్న మనము, దేవుని కలుగున్నటువంటి తోటి విశ్వాసులను కానీ, తోటి ప్రజలను కానీ ఎంతగా మనం ప్రేమించగలుగుతున్నాం అనేది ఈరోజు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఒనేసిఫోరు యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు జైల్లో బందీలుగా ఉంటే ఎలా తట్టుకోలేకపోయాడు. ఏమండి, కొందరు అనేవారు, కొందరు అంటారు అక్కడ ఒనేసిఫోరు వ్యాపారం చేస్తూ ఉండేవాడు కనుక ఎక్కువ సార్లు రోమాకు వెళ్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే పౌలు గారిని కలుసుకోవడానికి జైలుకు వెళ్ళాడు అనేటువంటి మాట. చూడండి, రోమా పట్టణము ఆ జనాభా 10 లక్షల కంటే కూడా ఎక్కువ. ఈ ఎఫెసు పట్టణం నుండి రోమా పట్టణం చాలా దూరం, చెప్పాను కదండి, చాలా వేల కిలోమీటర్లు. అంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఏమండి, సాహసం చేశాడు, తెగించాడు అక్కడిని చూడటానికి. అయితే పౌలు తిమోతికి ఈ మాటలు ఎందుకు రాశాడు అని అంటే, అన్నాడు, తిమోతి, నీ ముందు ఒనేసిఫోరు యొక్క జీవితాన్ని ఉంచుతున్నాను, నీవు కూడా అదే విధంగా జీవించాలి అని దాని అర్థం. ఈరోజు పిల్లరా, మన జీవితాల్లో దేవుని సన్నిధికి రావాలి అనేటువంటి ఆలోచన సన్నగిలిపోవడం అనేది విచారించాల్సిన విషయం. పౌలు బందీగా ఉన్నాడని తట్టుకోలేక ఎన్ని వేల కిలోమీటర్లు అండి? 8176 కిలోమీటర్లు వెళ్ళాడు ఒనేసిఫోరు. ఈరోజు పిల్లరా, మనకు కూడా అది ఒక సవాల్. ఎందుకంటే తెలుసా, క్రైస్తవులుగా లేక విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒనేసిఫోరు కూడా లక్షణాలు కలిగి ఉండాలి. మన ప్రేమ మారకూడదు, మనకున్న భక్తి తగ్గిపోకూడదు, మన ఆధ్యాత్మిక జీవితము దిగజారిపోకూడదు, మన సహవాసము ఏమండి ధీటుగా ఉండాలి, మన సాహసము ధైర్యంగా ఉండాలి. ఎలాగైనా పౌలు గారిని చేరుకోవాలనే ఆశ ఒనేసిఫోరు కలిగి. ఈరోజు మన ఆశ కూడా ఏమండి ప్రభువును చూడాలని, ప్రభు దగ్గరకు రావాలని. ఇలాంటి గుణలక్షణం కలిగినటువంటి ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాస అయినా తప్పక ప్రభు చేత దీవించబడతాడు. తప్పకుండా ప్రభు యొక్క కనికరము ఆ కుటుంబం పైన ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు పిల్లరా, చాలా సందర్భాల పరిస్థితులు గమనిస్తున్నప్పుడు ఈ ఒనేసిఫోరుకున్నటువంటి ఈ శ్రద్ధ లేక ప్రేమ, ఆ బాధ్యత క్రైస్తవ సంఘాల్లో కనిపించకపోవడం అనేది బాధపడాల్సిన విషయం.
ఇక్కడ పౌలు భక్తుడు ఒనేసిఫోరుని నువ్వు నా దగ్గరికి రావాలి, వాళ్ళందరూ విడిచిపెట్టేసినా కూడా నువ్వు నాకు కావాలని బ్రతుములాడలే. కానీ ఒనేసిఫోరు పౌలు గారిని ప్రేమించాడు. దేని కొరకు అని చెప్పాను చెప్పాలి. దేని కొరకు ప్రేమించాడు? పౌలు భక్తుడు కలిగి ఉన్నటువంటి దేవునిని బట్టి పౌలుని ప్రేమించాడు. అందుకొరకే ఆ బందీగా ఉన్నాడని తెలిసి తట్టుకోలేక ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడండి? సుమారు 8,000 కిలోమీటర్లు వెళ్ళాడు చూడటానికి. ప్రతి విశ్వాసి జీవితంలో ఒనేసిఫోరు యొక్క లక్షణం అనేది మనం అవసరం. రానున్న దినాల్లో సరే కాపరి విషయం పక్కన పెట్టేయండి. మన సంఘము స్థాపించబడి సుమారుగా 53 సంవత్సరాలు అవుతా ఉంది. ఒకవేళ సంఘపక్షాన ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎంతమంది నిలబడగలుగుతాం మనం? ముందుగా నేను అనుకుంటాను మహా నిలబడితే అనిల్ మాస్టర్ నిలబడతారు, లారెన్స్ గారు, సతీష్ గారు నిలబడతారు. మరి మిగిలిన పరిస్థితి ఏంటి? అర్థమవుతుంది నా మాటలు? కాపర్ విషయం ప్రక్కన పెట్టేయండి. ఒకవేళ సంఘానికి ఆపద వస్తే, సంఘ పరిస్థితులకు కష్టం వస్తే ఎంతమంది మనం వారికి అండగా నిలబడగలం? ఆ భరోసా వాళ్ళకు ఉండాలి. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే, సంఘపక్షాన్ని ఏదైనా ఇబ్బందులు వస్తే మాతో పాటు మా సంఘం ఉంది అనేటువంటి ధైర్యం మన పెద్దలకు ఇవ్వగలగాలి. అలా ఉన్నప్పుడు నేను అంటాను, అలా ప్రయత్నం చేసి చూడండి, దేవుడు సంఘాన్ని అత్యధికంగా అభివృద్ధి చేస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్తాం. చెప్పలు హల్లెలూయా. మనము నాయకులకు ప్రోత్సాహకరంగా నిలబడనంత కాలం మనం ఇలాగే ఉంటాం. అభివృద్ధి చెందమని చెప్పను కానీ ఇలాగే ఉంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రయాస వ్యర్థం కాదని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. కానీ మనమే స్వయంగా కొన్నిసార్లు వారి ప్రయాసం ఏం చేస్తున్నాం? వ్యర్థపరుస్తున్నాం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కనపడాలి. ఎందుకంటే దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మన ఇంటి మీద ఉండాలని మనం కోరుకున్నప్పుడు దేవుని గృహముగా పిలువబడుతున్నటువంటి ఆలయ విషయంలో కూడా మనం కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండాలి. అలా కలిగి లేనప్పుడు పిల్లరా దేవునిని అడగడం కూడా మనకి హక్కు లేదు. కనుక గమనించాలి. రోమాకు వచ్చాడు మొదటి లక్షణం. రెండవది ఏంటంటే ఈ మాట కూడా మనం చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో అన్వయించుకోవాలండి. రెండో మాట చదవండి అక్కడ, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడలేదు. ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా నాకు చాలా సంతోషం అనిపించింది, కొంత బాధ కూడా అనిపించింది. ఎందుకంటే పౌలు తిమోతికి ఒనేసిఫోరు గురించి సాక్ష్యం చెబుతూ ఈ మాటను మరీ నొక్కి చెప్పాడు. ఎందుకు తెలుసా? నా సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు అనడంలో ఔచిత్యం ఏంటినంటే, సంఖ్యల్లో ఉన్నవారిని ఏమండి కనుగొనడం అంటే నిజంగా అది చాలా సాహసంతో కూడిన పని. జైల్లో బంధించబడి ఉన్నటువంటి పౌలు గారిని చూడటానికి సాహసమే చేశాడు ఒనేసిఫోరు. ఎంతో ఓర్పు కావాలి, ఎంతో సహనం కావాలి, ఎంతో నేర్పు కూడా కావాలి. చూడండి, పోలీసులు ఏం చేస్తారు? మనం చూసిన కళ్ళ ముందు నేరస్తులుగా దొరికిన వారిని ఏం చేస్తారు? చక్కగా చేతులకి చెప్పాలి సంఖ్యలు వేసి కూడా తీసుకువెళ్తారు. కొన్నిసార్లు అక్కడ వెళ్ళిన తర్వాత కాళ్ళకు కూడా సంఖ్యలు వేసేస్తారు. చేతులకి కాళ్ళకు కూడా సంఖ్యలు వేసేస్తారు. ఎప్పుడైనా చూసారా ఖైదీల్ని జైల్లో ఉండి ఆ సంఖ్యలతో బిగించబడిన వ్యక్తులు? నేనైతే విశాఖపట్నం ప్రాంతంలో పరిచయం చేయడానికి జిల్లా కేంద్రగారికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అట్టి పరిస్థితులు కాళ్ళకు చేతులకు సంఖ్యలతో ఉండే ఇందుకే మా జ్ఞాపకం చేస్తున్నానంటే రోమా చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్బంధము చాలా కఠినమైంది. ఒక వ్యక్తి బంధించబడి ఆ జైల్లో ఉన్నాడనంటే మరి ఆ వ్యక్తి చనిపోయే వరకు అక్కడే. మరి బయటికి రావడానికి కానీ బంధువులు కానీ స్నేహితులు వెళ్ళి పలకరించడానికి అవకాశము, అంత కఠినమైన నిర్బంధం కలిగినటువంటిది రోమా సంఘం. ఉదాహరణ చూడండి, మన బంధువులు ఎవరికైనా సరే మనం చూస్తూ ఉండగా చేతులకు బేడేసి పోలీసులు తీసుకెళ్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? భలే తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాం. చాలా సిగ్గుపడిపోతాం మనం, అవునే కదా? మన బంధువులు మనకు తెలిసిన ఎవరైనా పోలీసులు తీసుకెళ్తాం, మనం ఏం చేస్తాం? వాడు నేరం చేయకపోయినా సరే మనం లేనిపో నేరాన్ని మనం వాడికి అంటగడతాం.
చాలా సిగ్గుతో తలదించుకుంటాం మనమేదో తప్పు చేసినట్టు. దీనికి మా చెప్తానంటే ఇక్కడ దేవుని కొరకు ఏమండి పౌలు సిగ్గుపడలేదు. పౌలు బందీగా ఉన్నప్పుడు ఆ బందీగా ఉన్నటువంటి పౌలుని చూడడానికి కూడా ఓనేసిఫోరు సిగ్గుపడలేదు. అయ్యో ఇంత గొప్ప జయమునుడి సంఖ్యలతో చాలామంది చూడండి, ఉదాహరణ నేనే ఉన్నానండి. ఒకవేళ తప్పు చేసో చేయకో పోలీసులు పట్టుకెళ్ళిపోయారండి, నన్ను తీసుకెళ్ళిపోయారండి, జైల్లో బంధించారు. ఎంతమంది వస్తారు చూడటానికి? అని ఎందుకు మా చెప్తానంటే, అంటే మన యొక్క మనస్తత్వం ఏంటంటే పాస్టర్ గారే తప్పు చేస్తే ఏంటండి ఎంత సిగ్గుపడిపోతామో. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను సంఖ్యలతో ఉన్నప్పుడు నన్ను చూసి ఓనేసిఫోరు సిగ్గుపడలేదు. ఈరోజు నువ్వు నీ తోటి విశ్వాసి ఇంటికి వెళ్ళాలంటే సిగ్గుపడుతున్నావు, తోటి విశ్వాసి పక్కన కూర్చోవాలంటే సిగ్గుపడుతున్నావు, నీ తోటి విశ్వాసిని పరామర్శించాలంటే సిగ్గుపడుతున్నావు. గమనించాలి వీళ్ళారు. ఇక్కడ పౌలు దేవుని కొరకు సిగ్గుపడలేదు కనుక పౌలుని బట్టి కూడా ఓనేసిఫోరు సిగ్గుపడలేదు. తన యొక్క హృదయం ఒకటే నిశ్చయించుకున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కొరకు పౌలు గారు సిగ్గుపడకుండా బందీ అయ్యాడు కనుక ఆయనను చూడడానికి కూడా నేను సిగ్గుపడను. ఆయన సంఖ్యలతో ఉన్నా వేరేగా ఉన్నా కూడా నేను ఆయన చూడటానికి సిగ్గుపడను అనుకున్నాడు. అందుకే పౌలు అంటాడు కదా, రోమపత్రిక 1వ అధ్యాయం అంటాడు కదా, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, దాన్ని ప్రకటించడానికి ఏమాత్రం కూడా నేను సిగ్గుపడను. ఈరోజు మనలో ఎంతమంది సిగ్గుపడుతుందో తెలుసా దేవుని సువార్త ప్రకటించడానికి? మీరు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు, ధైర్యంగా బైబిల్ పట్టుకుని రోడ్డు మీద నిలబడండి సిగ్గుపడకుండా. నేనంటాను, నీ నిజ విశ్వాసము, నీ నిజ క్రైస్తత్వం ఏంటనేది అక్కడే తెలిసిపోద్ది. నువ్వు ఇంటింటికి వెళ్ళి పేపర్ పంచవసరంలే, పరిశుద్ధ గ్రంథం చేతితో పెట్టి ధైర్యం రోడ్డు మీద నిలబడి చాలు. ఎంత సిగ్గో నీకు. నేనంటాను, మనం దేవుని కొరకు సిగ్గుపడితే రేపొద్దున తీర్పులు నిలబడినప్పుడు ఆయన కూడా మనం చూసి సిగ్గుపడతాడు. అందులో ఎలాంటి సందేహం లేదండి. నువ్వు దేవుని కొరకు సిగ్గుపడితే, దేవుని పక్షాన నీ విశ్వాసి ఇంటికి వెళ్తాక నువ్వు సిగ్గుపడితే, దేవుని పక్షాన నీ తోటి విశ్వాసి ప్రక్కన కూర్చోడానికి నువ్వు సిగ్గుపడితే, రేపు తీర్పు నిలబడినప్పుడు దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడు. అందులో ఎలాంటి సందేహమో లేదు. చూడండి ఇక్కడ పౌలు మాకు చెప్తున్నాడు, ఒకసారి చదవండి మాట. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు కదా, 17 చదవండి. 15-16 చదవండి అదే చదవండి. రోమాలోని మీకును సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. ఈరోజు అలాంటి సాక్ష్యం మనకు అవసరం. దేవుని సువార్త ప్రకటించడానికి సిగ్గుపడగా ధైర్యం నిలబడేటువంటి విశ్వాసిగా మనం ఉండాలి. నేను అంటాను, రహస్యంగా వెంబడించే క్రైస్తవుడు అసలు క్రైస్తవుడు కాదండి. రహస్యంగా ఆరాధించే క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. రహస్యంగా ఆరాధించే విశ్వాసులే కాదు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వాళ్ళు రహస్యంగా ఉండిపోతున్నారంటే దేవుని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారు. అదిలో ఇక్కడికి వెళ్తే ఏమైపోతుందో చూడండి. మనుషులు ఎదుట మనము ఆయనను ఒప్పుకోవాలని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనము మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకుంటే రేపు తండ్రి దగ్గర ఆయన మనలను ఒప్పుకుంటాడు. ఇక్కడ ఉండగా మనము ఆయనను ఒప్పుకోకపోతే రేపు తండ్రి దగ్గర ఆయన మనను ఒప్పుకోడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏమండి, ఆయన సేవను గూర్చి, సేవకులను గూర్చి, సంఘాన్ని గూర్చి, విశ్వాసాలను గూర్చి ఒకవేళ సిగ్గుపడే వారంగా మనం ఉంటే గనక ఈరోజు ఆ పరిస్థితి మారిపోవాలా? ఈరోజు ఆ స్థితిగతులు మారిపోవాలి, ఆ గుణం మారిపోవాలా? నువ్వు తప్పు చేస్తే సిగ్గుపడు, నేరం చేస్తే సిగ్గుపడు. నువ్వు తప్పు చేయకుండా దేవుని ప్రేమను కలిగి, ప్రేమను చూపించడానికి, ప్రేమను ప్రకటించడానికి, ప్రేమను ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడితే ఏమండి, ఈరోజు నేను అంటాను, దేవుడు నిన్ను చూసి సిగ్గుపడే పరిస్థితి కూడా వస్తున్న విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ దినాల్లో సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో ఓనేసిఫోరు వంటి వ్యక్తులు కావాలి. ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయాలి. ఏ స్థలంలోనైనా ప్రభువును గూర్చి, ఆయన సువార్తను గురించి, సంఘమును గూర్చి సిగ్గుపడే వారంగా కాకుండా ధైర్యముగా నిలబడే వారంగా ఉండాలి.
ఒకవేళ మనం సిగ్గుపడుతున్నామేమో. ఏమండి, అసలు ఈ సంఖ్యల సంగతి ఏంటి అని అంటే, ఎవరైనా చూడండి, చెప్పాను కదా, రోమా పట్టణం ఉన్నటువంటి ఆ చెరసాల చాలా నిర్బంధం. ఒకవేళ ఎవరైనా చూడని వస్తే ఏమండి, ఆ సంఖ్యలతోనే ఆ వ్యక్తిని కలవాలి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు పౌలును చూడడానికి ఓనేసిఫర్ ఇష్టపడ్డాడు. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ జైల్లో ఉన్న వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాలనంటే, ఆనాటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి బందీగా ఉన్నాడు కనుక మరొక విశ్వాసి వెళ్ళాలంటే చాలా తెగింపు కావాలి, చాలా సాహసము కావాలి. ఇక్కడ పౌలును ఏమైనా సిగ్గుపడకుండా, మరి ఏదో చాలా జైళ్ళు ఉన్నాయి రోమాపట్నంలో, ఒక్కొక్కటిగా వెతికి చివరికి పౌలు గారిని కలుసుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనంలో ప్రభు ఒక చక్కటి మాట అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనం. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితురని చెప్పును. చూడండి, ప్రభువు దగ్గర మనం న్యాయసింహం నిలబడినప్పుడు ఈ భూమి మీద మనం ఏదేది చేసామో నేను అదే చెప్పాను. ఇక్కడ మనము ప్రభువుని మనుషులు ఎదుట ఒప్పుకుంటే అక్కడ ఆయన మనను ఒప్పుకుంటాడు. ఇక్కడ ఓనేసిఫోరు చేసిన పని అదే. చాలా రకాల జైళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని వెతికి ఆ దొరికే వరకు కూడా వెళ్ళి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడో మాట ఏంటంటే, చదవని వాక్య భాగంలోనే మొదటి మాట రోమాకు వచ్చాడు, రెండవ మాట ఏంటనంట సంఖ్యల గురించి సిగ్గుపడలేదు, మూడవది ఏంటంటే శ్రద్ధగా వెతికాడు. చాలా ప్రాంతాలు తిరిగాడు. పౌలు వెతకడంలో ఓనేసిఫోరు ఉన్నటువంటి కృషి చాలా గొప్పది. అవునటువంటి పట్టణం అంతా తిరిగాడు. ఏ జైల్లో ఉన్నాడు, ఎక్కడ బంధించారని చెప్పి శ్రద్ధగా వెతికి కనుగొన్నాడు. ఏమండి, చెరసాలలో ఉన్న నేరస్తుని వెతకడం అద్భుతం. అసలు పౌలు గారిని అంత శ్రద్ధగా వెతకడానికి గల కారణం ఏంటి? అసలు ఆయనతో పనేంటి పౌలు గారికి? పౌలు అంటున్నాడు, నాకు పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడంట? నాకు పరిచర్య చేయడానికి దొరికే వరకు వెతికాడు ఆయన. వెతకడం వేరు, శ్రద్ధగా వెతకడం వేరు. గమనించాలి. వెతకడం వేరు, శ్రద్ధగా వెతకడం వేరు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుని మాట వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. రెండు విషయాలు. వినడం వేరు, చెప్పాలి, వినడం వేరు. విన్నామనుకోండి ఇక్కడే విడిచిపెట్టేస్తాం. అర్థం ఉందా? మనం వింటే ఎక్కడ విడిచిపెట్టాం, శ్రద్ధగా వింటే మనతో పాటు పట్టుకెళ్తాం. ఏదైనా సరే గమనించాలి ఉదయకాల సమయంలో. ఏమండి, ఇక్కడ తప్పిపోయిన బిడ్డ ఆచూకీ కొరకు తల్లి ఏ విధంగా మెరుగుతుందో ఓనేసిఫోరు అంతా శ్రద్ధగా వెతికాడు పౌలు గారి గురించి. దాగి ఉన్న నిధికిని వెతికినట్లు వెతికాడు ఆయన. ఏమండి, కనిపించలేదు కదా, మరి ఇంకెందుకు వెతకడం, ఉంటే పౌలు గారులు తిరిగి వస్తాడు ఏదో ఒక దినాన అని నిరాశ పడిపోయి వెనుదిరిగి వెళ్ళిపోలే. శ్రద్ధగా వెతికాడు, ఆశ వదులుకోకుండా ముందుకు వెళ్ళాడు. అందుకే మత్తయి సువార్త ఒక మాట ఉన్నది కదా, వెతుకు వారికి దొరుకును. చదవండి ఒకసారి, వెతుకుడి మీకు దొరుకును. 7-8 వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనం, 2 వచనం చదవండి. దొరుకును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకు. వెతికే వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. మనము దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వెతికితే అంత అద్భుతం మనం చూస్తాం. ఎంత శ్రద్ధగా ఆయన వాక్యాన్ని వెతికితే అంత ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. చూడండి, మనం చేయాల్సిన శ్రద్ధగా ఆయన వెతకాలి. చూడండి, మనలను ప్రేమించే వాళ్ళు దొరకడం మనకు మహానందం. ఈ లోకంలో మనుషులు చాలామంది ప్రేమిస్తారు, కానీ అది తాత్కాలికం. కానీ మనల్ని కడ వరకు కూడా ప్రేమిస్తూ విడిచిపెట్టుకుని వెక్కే ఒక వ్యక్తి ప్రభు. ఆయన మనకు దొరకడం మహా ఆనందం మనకి. కనుక ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టవద్దు. చూడండి, చాలామంది అన్నారు, ఆనాటి కాలంలో, కొత్త నిబంధన కాలంలో ఖైదీలు అంటండి చెరసాల ఉన్నప్పుడు ఆకలితో చనిపోయేవారట. ఇంచుమించుగా ఇప్పుడు పౌలు గారి పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి. కానీ దేవుడు అద్భుతంగా ఆయన విడిపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇందాక చెప్పాను, ఆనాటి పరిస్థితుల్లో
ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడిని చూడడానికి జైలుకి వెళ్తే అది చాలా ప్రమాదకరం రోమా నాటి పరిస్థితుల్లో. ఎందుకో తెలుసా? ఒకవేళ వీడు విశ్వాసే, బందీగా ఉన్న వ్యక్తి కూడా విశ్వాసే కనుక వాడితో పాటు వీడిని కూడా చెప్పాలి, వాడితో పాటు వీడిని కూడా లోపలేసేవారు, మళ్ళీ బయటికి రానిచ్చు. అందుకొరకే ఆనాటి పరిస్థితుల్లో ఎవరైనా సరే రోమా జైల్లో ఉన్నారంటే మరి వాళ్ళ మీద ఆశలు విడిచిపెట్టేస్తుంది. తిరిగి రావడానికి లేదు. ఆ వ్యక్తి రావడం సరే, వెళ్ళిన వ్యక్తి తిరిగి రావడానికి లేదు, అక్కడే బంధించేవారు. అందుకొరకే చాలా ఆ జైలుని దర్శించడానికి తెగింపు కావాలి, సాహసం కావాలి. ఒనేసిఫోరు అలాంటి ప్రయత్నమే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ ఖైదులను పౌలును ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ వెతికిన తర్వాత పౌలు ఆశించినట్లుగా తర్వాత మాట చదవండి ఒకసారి. అనేక పర్యాయములు నన్ను ఆదరించను. ఏం చేశాడంటండి? అనేక పర్యాయాలు ఆదరించి తర్వాత మాట ఉంది, ఎఫెస్సులో ఉపచారము చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని కనికరము మన గృహాల మీద ఉండాలి అంటే ఓనేసిఫోరు వంటి ఆ గుణలక్షణాలు మనలో ఉండాలి. ఎంత దూరమైనా వెళ్ళాలి, దేని కొరకు మనము సిగ్గుపడకూడదు. మూడో మాట ఏంటనంట? శ్రద్ధగా వెదకాలి. నాలుగో మాట ఏంటనంటే ఆదరించాలి, పరిచర్య చేయాలి. ఇక్కడ పౌలుకు తరచుగా సేద తీర్చేవాడట ఓనేసిఫోరు. ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడంతా కూడా చెప్పాను కదా ప్రారంభంలో, 3 సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉన్నాడు పౌలు భక్తుడు. ఎవరింట్లోనంట? ఓనేసిఫోరు యొక్క ఇంట్లో ఉన్నాడు. అందుకే చివరి మాట చదవండి ఒకసారి. అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఏమండి, ఉపచారం అనగానే ప్రభు మనకు గుర్తుకొస్తాడు. పరిచర్య చేయాలన్నా, ఉపచారం చేయాలన్నా మనకు ఎవరు గుర్తుకొస్తారు? ప్రభువే గుర్తుకొస్తారు. ఎందుకో తెలుసా? చదవండి ఒకసారి ఆ మాట కూడా. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయుటకి కానీ, చదవండి ఆ మాట. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును దేవునికి ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య లేక ఉపచారం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రభువే. మన పరిచర్య చూడండి, దినాల్లో ఎంతమంది పరిచర్య లక్షణం నేర్చుకుంటున్నాం. చేయూతనివ్వడం, ఆదరించడం, ప్రోత్సాహాన్ని ఇవ్వడం క్రైస్తవ ధర్మం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. చేయూతనివ్వడం, ఆదరించడం, ప్రోత్సహించడం క్రైస్తవ ధర్మం. అందులో ఇవ్వడం కూడా. బహుశా ఇందులో మనలో ఏది లేదేమో గమనించాలి. నేను ఎవరిని కించపరచిన, ఎవరిని బాధ పెట్టను, కానీ దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనము శ్రద్ధగా గ్రహించాలి, వినాలి. స్పష్టంగా చెప్పాలంటే ఓనేసిఫోరు అతని కుటుంబము పౌలుకు క్రియాశీల మద్దతు ఇచ్చింది. ఏమండి, ఆ పేరుకు అర్థాలమైన ముందు చెప్పాను. ఆ అర్థాలకు తగినట్లుగానే కష్టకాలములో పౌలు భక్తిని ఏమాత్రం కూడా విడిచిపెట్టలే. అలాగే చూశాడు. పౌలు కూడా అంటున్నాడు, ఆ ఓనేసిఫోరు వల్ల నేను చాలా బాగుపడ్డాను, ఆదరించబడ్డాను, ప్రోత్సహించబడ్డాను, నాకు నెమ్మది కలిగింది. అనేకసార్లు ఆదరించాడు. అతడు చాలా ప్రయోజనకరమైన వాడు. ఈరోజు మరి మనల్ని చూసి ఎంతమంది ప్రయోజనకరముగా ఉన్నవారని భావిస్తున్నారు? ఎంతమంది మనల్ని చూసి వీళ్ళు ప్రోత్సహించేవారు అనుకుంటున్నారు? ఎంతమంది మనల్ని చూసి వీళ్ళు చేయూతనిస్తారు, ఆదరిస్తారని అనుకుంటున్నారు? గమనించాలి. ఇక్కడ ఓనేసిఫోరు యొక్క జీవితం ఏంటంటే పౌలు భక్తునికి చాలా విధేయుడిగా, విశ్వాసపాత్రుడిగా, సద్భక్తి గలవాడిగా ఉన్నాడు. ఏమంటే అవసరమైన సమయంలో పౌలుకి ఎక్కువగా సహకారం అందించాడు, ఆదరించాడు. కాబట్టి మనకు సమయం దొరికినప్పుడల్లా కూడా మనం చేయాల్సిన ఒక పని ఉంది. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం.
నీకు సమయం దొరికిన ప్రతిసారి మనం ఏదేదో చేస్తూ ఉంటాం లోక సందర్భంగా, కానీ ఆత్మ సంబంధంగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. చదవండి చదవండి చదవండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేద్దాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇంటికి చదవండి ఒకసారి. ఏమన్నాడు? మనకు సమయము దొరికిన కొలది, సమయం దొరికిన ప్రతిసారి కూడా ఏం చేయాలంట? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారు. ఏంటి ఆ విశ్వాస గృహం అని అంటే? దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయములో చేర్చబడిన వారిని ఏం చేయాలంట? మేలు చేయాలి. ఇది క్రైస్తవ ధర్మం. ఓనేసిఫోరు చేసిన పని అదే. ఈ ఓనేసిఫోరు చేసిన పరిచర్యను దేవుడు మర్చిపోయాడా అంటే ఏమాత్రం కూడా మర్చిపోలేదు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. దేవుడు ఆయనకు పరిచర్య చేసిన వారిని, ఆయన బిడ్డలకు చేసిన పరిచయం అని ఎప్పుడు కూడా చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమునటి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఎంత ప్రేమగా ముందుకు వెళ్తే ఏమండి, చాలా మంచి మాటలు ఇవి. మీరు చేసిన కార్యం ఉంది, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేశారు, ఇంకా ఉపచారం చేస్తారు. ఇవన్నీ చూసిన దేవుడు మిమ్మల్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. చూడండి, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది ఎంత మాత్రం కూడా మంచి నియమము కాదు. గమనించాలి. ఓనేసిఫోరు అతని కుటుంబము దేవునిని ప్రేమించారు, ఆయన కొరకు పనిచేశారు, ఆయన సేవకుడికి ఎంతో సహాయం చేశారు. కనుక దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మరొక వాక్యం చదివి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనం చదవండి త్వరగా. ప్రతి ఇల్లును దేవుడే. అమ్మమ్మ క్షమించాలి. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనం. క్షమించాలి. అది కూడా కాదు, క్షమించాలి. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 34-35. క్షమించాలి. ఏలగనగా జాగ్రత్త గమనించండి మాట. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషం ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడండి? ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఓనేసిఫోరు చేసిన పని అదే. ఇందాక చెప్పాను కదా, రోమా పట్టణం ఉన్నటువంటి ఆ చెరసాలకు వెళ్ళాలంటే తెగింపు కావాలి, సాహసం కావాలి, ధైర్యం కావాలి. వారి ఆశ పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఓనేసిఫోరు చేసిన పని అదే. నేను పౌలు గారిని చోటకి వెళ్తే మరలా నేను తిరిగి రాలేను. ఆ రోమా పట్టినటువంటి అధికారులు అంత కఠినమైన వారు కనుక నిర్బంధించేస్తారని తెలిసి కూడా పౌలు భక్తిని ఆదరించడానికి వెళ్ళాడు. కానీ దేవుడు అద్భుతంగా ఓనేసిఫోరు ఇంటిని దీవించి, ఇక్కడ అదే చూడండి, మీ స్థిరమైనదియు స్వాస్థ్యమన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషం ఒప్పుకున్నారు. కాబట్టి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకో తెలుసా? దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఇతరుల విషయాల్లో ఏమండి మనము జాలి చూపించకుండా, సహాయం చేయకుండా, ఆదరించకుండా, ప్రోత్సహించకుండా, ఇవన్నీ దేవుడు మనకు చెయ్యాలని ఆశించే హక్కు మనకి లేదు. చాలా సందర్భాలు మనం అంటూ ఉంటాం, నన్ను ఎవరు చూడలేదండి,
నన్ను ఎవరు ఆదుకోవట్లేదండి, నన్ను ఎవరు ఆదరించట్లేదండి. ఆ మాట మనం అనే ముందు ఒకసారి మనము ఎవరికి ఏది చేసామో ఆలోచించేయాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇందాక చెప్పిన మాటే, మంచి చేస్తే మంచి, చెడు చేసే అనే నియమము కాదు, అది కాదు. దేవుని కనికరం పొందుకున్న మనము ఇతరుల పట్ల కనికరము చూపించాలి. మత్తయి సువార్త 5:5 అంటాడు కదా, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకు. కనుక ఉదయకాల సమయంలో ఒనేసిఫోరు జీవితం నుండి 4 లక్షణాలు. ఒకటి, సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు ఆసక్తి కలిగి పౌలుని దర్శనకు వెళ్ళాడు. రెండోది ఏంటంట, సిగ్గుపడలేదు. మూడవది, శ్రద్ధగా వెతికాడు. నాలుగవది, పరిచర్య చేశాడు. దేవుని యొక్క కనికరము ఆ కుటుంబం అంతా కూడా పొందుకుంది. కనుక మన గృహం మీద, మన మీద దేవుని కనికరం ఉండాలంటే ఒనేసిఫోరులో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకోవాలి. ఏమాత్రం కూడా వెనుదీయక దేవుని కొరకు ప్రయాసపడదాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించడం కదా. తల ఉంచి కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఒకసారి ఒనేసిఫోరు అంటే అనేక అర్థాలు ఉన్నాయి. సేద తీర్చేవాడు, ఆదరించేవాడు, ప్రయోజనము చేకూర్చేవాడు, లాభమును సమకూర్చేవాడు, ఆదరించేవాడు, పరిచర్య చేసేవాడు, సిగ్గుపడేవాడు కాదు. మరి ఆ ఆత్మీయ పాఠాలు మన జీవితం ఎంతగా ఉపయోగపడతాయో పరిశీలన చేసుకుందాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల పరిశుద్ధ దినాన భక్తుడు పౌలు గారి పరిచర్య జీవిత విధానంలో ఒనేసిఫోరు చేసినటువంటి సహాయము, ఇచ్చినటువంటి ఆదరణ, నాయన చూపిన సాహసము, చేసినటువంటి మేలు ఎంతో ఉన్నతమైనవని నీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఖైదులో ఉన్న వారిని మీరు కరుణించి మీకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీరు ఒప్పుకున్నారు కనుక ఆ ధైర్యం విడిచిపెట్టదని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఒనేసిఫోరు తన జీవితంలో ఆపద కలుగుతుంది, ప్రమాదం వాటిల్లుతుందని తెలిసి కూడా రోమా జైలుకు వెళ్ళాడు. నా తండ్రి, నీ దాసుడు పౌలు భక్తుని ఆదరించాడు. అందుని బట్టి ఆయన ఒనేసిఫోరు యొక్క కుటుంబాన్ని మీరు అత్యధికంగా కరుణించి కృపను అనుగ్రహించారు. నాయన అలాంటి విశ్వాస జీవితము ఈరోజు వాక్యమైనటువంటి నేను మేము పొందు కూడా కృప చూపించండి. నాయన నీ సన్నిధి కొరకు ఎంత దూరమైన వెళ్ళడానికి నేను గురించి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా నాయన శ్రద్ధగా వెతికే వారంగా, పరిచర్యలో పాలిభాగస్వామ్యం అయ్యేవారిగా మా సంఘాన్ని మీరు బలపరిచి నడిపించమని సమస్త ఘనత మహిమ మీకు చెల్లిస్తూ తదుపరి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండండి. యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల సమయంలో సంఘ కానుకలను మనము సమర్పిద్దాం. సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు కానుకలు సేకరిస్తారు. ఈ సమయంలో సంఘ కార్యదర్శి గారు సహోదరులు డాక్టర్ సతీష్ బెహరా గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మన కానుకలు సమర్పిద్దాం. మేఘస్తంభమైన సన్నిధిని, రూపు మార్చగల సన్నిధిని, మేఘస్తంభమైన సన్నిధిని, రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనీయకు, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనీయకు. బలహీనుడు బలవంతుడనే నీ సన్నిధి వచ్చుటచే, ఏమి లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయా. నిజమే కదా? నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయా.
నీవేనయ్యా. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకున్న ఆ రెస్పాన్స్ ప్రజల నుంచి రానప్పుడు గుండెల్లో బాధ ఉంటుంది. కానీ ఆ బాధను మనం తిరగమించుకోవాలి. మనకేదైనా బాధ ఉంటే ఆ బాధను ప్రభు సన్నిధిలో మనం మోకరించి అడగాలి. అడిగినప్పుడు దేవుడు నీ జీవితంలో నా జీవితం కలుగు చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను అన్నిటి అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడుము నా ముందు నడుము ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. అదే మన వాంఛ కావాలి. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. మనుష్యుల యొక్క మాటలకు మనం వాళ్ళు మభ్యపరిచే మాటలకు చాలాసార్లు లోబడిపోతూ ఉంటాం. అవసరం లేదు. సర్వశక్తివైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు బహుశా మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, నిన్ను ఏం పర్లేదు. ఎందుకంటే నిన్ను నడిపించగల, నేను ఆధిక్యతలో ఉంచగల ఆ దేవుని వైపుని చూడగలిగినప్పుడు దేవుని జీవితాలు కలుగు చేసుకొని నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తావు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నీలో నాలో ఉండాలి. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడుము నా ముందు నడుము ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా. అవును ప్రభువా. నా హృదయ వాంఛ నీవేనయ్యా. నిజమే కదా. నీ సన్నిధియే నాకు చాలయా. నా హృదయ వాంఛ నీవేనయ్యా. పాస్టర్ గారి మాటలు మనము బాధపడిపోయిన అవసరం లేదు. నిజమే, మన సేవకులు మనం ప్రేమిస్తున్నామా లేదు మన హృదయానికి తెలుసు. కనుక ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పటికే ప్రేమిస్తే మంచిదే. ఒకవేళ పాస్టర్ గారే కాదు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించే మాట నువ్వు దగ్గరగా లేకపోతే నువ్వు క్రైస్తునివే కాదు. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవు.
నీవుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవు. నువ్వు రావా నా యొద్దకు రా, ఈ విశ్వాస ఆయన మనం పిలవాలి మన జీవితంలో. ప్రభా నేను నడవలేను, నా శక్తి నా బలం సరిపోవట్లేదు అని ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో ఆయన నీ చేయి పట్టుకుంటాడు. బహుశా మనుషులు నీ చేయి విడిచిపెడతారేమో, ఒకసారి నీ చేయి పట్టుకుంటే ఆయన ఎప్పటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దాన్ని మనం బలంగా నమ్మాలి, ఆ విశ్వాసాన్ని మనం కూడగొట్టుకోవాలి, ఆ నిరీక్షణతో మన పని కొనసాగించాలి. అలా సాగించాలన్నదే దేవునికి ఉద్దేశం. అలా దేవుడు మనం దీవించలాగిన దేవుళ్ళు ఎదగటానికి మన ప్రయత్నాలు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుని మందిరంలో ఈ విధంగా నివసించి భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన సంఘ సెక్రటరీ గారికి సంఘం తరఫు నుండి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మన సంఘ కానుకలు ఈ విధంగా ఉన్నాయి. మన సంఘ సెక్రటరీ గారు సతీష్ సువర్ణ బెహ్రా గారు కలిపి ₹10 కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. అదే మన సంఘ అధ్యక్షులు అనిల్ మేషర్ మరి ₹15,000 కానుక ఇచ్చి ఉన్నారు. సదానంద బెహ్రా లలిత్ కుమార్ మరి కవరించున్నారు, ₹3,000 కానుక ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా దాసపురం లక్ష్మమ్మ గారు ₹100 కానుక ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా బోర్గాం నుండి నారాయణమ్మ గారు ₹1000 కానుక ఇచ్చున్నారు. కానుకల నిమిత్తమే పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ మీకు వందనాలు. మరొకసారి మీ పాద సముఖంలో ఉన్నాం. ఇంతవరకు నా తండ్రి మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో సంఘ పరిచర్య కొరకు అభివృద్ధి కొరకు కానుకలు సేకరించబడ్డాయి. సేకరించిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే గుప్పిలు విప్పారో విప్పబడిన ప్రతి గుప్పిలిని ప్రతి హస్తమును మీరు చూశారు, ఆ వ్యక్తులను మీరు దృష్టించారు. స్తోత్రాలు. మరి ఇచ్చిన కానుకలలో నా తండ్రి కృతజ్ఞత కానుకలు, నెలవారీ కానుకలు, ప్రత్యేకమైన కానుకలు, ప్రార్థన అవసరతల గురించిన కానుకలు ఇందులో ఉన్నాయి. మరి వీటన్నిటిని బట్టి నీ బిడ్డలను దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ కానుకలను నూరంతలుగా ఫలింపజేసి సంఘ పరిచర్యలో ఉపయోగకరంగా మార్చండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పెళ్లి సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. వందనాలు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక సాక్ష్యం విన్నాం ప్రారంభంలో. మరి కొంతమంది రాలేదు కాబట్టి లారెన్స్ గారు చెప్పారు. అంటే తన కుమారుడు ఆ యొక్క ప్రదేశాలు తిరుగుతూ మరి టూర్ నిమిత్తం కొంతమందిని తీసుకెళ్తూ చాలా ప్రాంతాలు తిరిగాడు. తిరిగిన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం అస్వస్థతకు లోనవ్వడం, అందు నిమిత్తం వీళ్ళు కూడా గాబరాపడ్డం. మరి దేవుడు ఏ విధంగా మరి స్వస్థత దయచేశాడో కేవలం దేవుని తాలూకు కృపై. దూర ప్రాంతంలో ఉన్నా కూడా అంటే తల్లిదండ్రులుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు, మేము ఇక్కడ దూరమైనా కూడా దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మరి ఆ బిడ్డను సజీవంగా ఉంచడమే కాకుండా ఒక మంచి సాక్షిగా ఆ బిడ్డను నిలబెట్టాడని లారెన్స్ గారు తెలియజేస్తూ మరి 20 కుమారుల గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మనం కూడా మన అనుదిన ప్రార్థనలో వారి గురించి చేద్దాం. అదేవిధంగా మరి ఈరోజు వాక్యం విన్నాం పాస్టర్ గారి ద్వారా. మరి ఎవరి గురించి చెప్పారు? ఎవరి గురించి? కోనేశ్వర్. ఆయన ఏంటంటే చూడండి, ఆయన గురించి ఆ వ్యక్తిని అంటే మనం వింటూ ఉన్నాం, కానీ కొన్ని క్రొత్త విషయాలు మనం తెలుసుకున్నాం. ఏదో అంటే పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ వ్యక్తి గురించి 2 సార్లు మాత్రమే ప్రస్తావించబడిందని పాస్టర్ గారు తెలియజేశారు. 2 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది. ఒనేసిఫరు తను చేసినటువంటి కార్యాలు చూసారా? మరి ఆయన పౌలు ఆవిడేంటంటే చెరసాల్లో ఉంటే అంత దూరం ప్రయాణం చేసి చూడండి, ఆ రోజుల్లో ఇప్పుడు ప్రయాణం చేయడం వేరే, ఆ రోజుల్లో ప్రయాణం చేయడం, ప్రయాణ సాధనాలు లేవు, ఫోన్స్ లేవు, ఎక్కడున్నాడో తెలీదు. కానీ అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళడం ఒక దగ్గర అయితే అక్కడ సిగ్గుపడకుండా, రెండవది చెప్పారు సిగ్గుపడలేదు అడతాను. ఆ యొక్క జైల్లో ఉన్నాడు అనేసి
సంఖ్యలతో ఉన్నాడని సిగ్గుపడలేదు. సిగ్గుపడమే కాకుండా తన గురించి ఏంటంటే ఆ రోజుల్లో రోమ్ అంటేనే చాలా జైళ్ళు ఉంటాయి. ఏ జైల్లో వెతుకుతాడు కాబట్టి ఎలా వెతికాడట? శ్రద్ధగా వెతికాడు. శ్రద్ధగా వెతకబట్టే ఈ పౌలు ఎక్కడున్నాడో తెలుసుకోగలిగాడు. చూడండి అక్కడ పాయింట్ పాస్టర్ గారు చెప్పినట్టుగా శ్రద్ధగా వెతికాడు కాబట్టి ఆయన దొరికాడు. దొరకడమే కాకుండా ఏం చేశాడు? ఆదరించాడు, ఉపచారం చేశాడు. చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు. ప్రత్యేక మరి వందనాలు తెలియజేస్తూ మిగిలిన ప్రకటన విధంగా ఉన్నాయి. మరి మంగళవారం కూడికలు మరి యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. గత వారం పాతపట్నంలో గౌరమ్మ గారి ఇంట్లో జరిగింది. మరి ఈ మంగళవారం మరి యొక్క గృహ కూడిక సతీష్ బెహ్రా గారి గృహంలో ఉంటుంది. బూరగం అని ఉంటుంది, గమనించండి. మరి సువర్ణ సతీష్ బెహ్రా గారి గృహంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. అందరూ కూడా తప్పక రావాల్సిందిగా ప్రేమపూర్వక విజ్ఞప్తిని మీకు నేను చేస్తూ ఉన్నాను. మంగళవారం 6:30కి గమనించండి. 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మరి ఇంకా మంగళవారాలు బహుశా ఇంకొకటే ఉంటుంది, చెప్పలేము. కాబట్టి లెంట్ డేస్కి వెళ్ళే ముందు మరి ఇదే మంగళవారం కాబట్టి తప్పక రండి. తర్వాత మంగళవారాలు మనకి ఉండవు, దొరకవు. కాబట్టి సతీష్ వారి గారి గృహంకి అందరూ కూడా రావాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి గత శుక్రవారం బైబిల్ స్టడీ జరిగింది. చాలా చక్కగా జరిగింది బైబిల్ స్టడీ. పాస్టర్ గారు తెలియజేశారు. మరి యెషయా 31వ అధ్యాయం తీసుకున్నారు. దాంట్లో 9 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆ 9 వచనాల గురించి పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పటివరకు మనం చదివితే ఒకలా ఉంటుంది. ఆయన అంటే అందరికీ చెప్తాం దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద అంటే గుర్రాల మీద కానీ రథాల మీద కానీ ఆధారపడకూడదు. అక్కడ ఒక మాట చెప్పారు పాస్టర్ గారు. గుర్రాలట కేవలం ఎలాంటివట? మాంసమయంలే. వెరీ గుడ్, బాగా చెప్పాము. ఏంటంటే అవి మాంసమయాలని చెప్పారు. కేవలం అది అంతే. కానీ చాలా చక్కగా ఆ రోజు బైబిల్ స్టడీ ఉంది. మరి ఇలాంటి బైబిల్ స్టడీలు మనం ఎన్నో మరి నెలలో మొదటి శుక్రవారం ఉంటాయి. మరి గమనించండి, చాలా చక్కగా జరిగింది. ఆ బైబిల్ స్టడీ నిమిత్తం గతంలో ప్రకటించినట్టుగానే అందరికీ బుక్స్ ఇచ్చాను. ఆ రోజు నోట్స్ ఇచ్చాము, పెన్స్ కూడా ఇచ్చాము. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకి కూడా ఇప్పుడు ఇస్తాము. వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ నోట్స్ని బైబిల్ స్టడీస్కి ప్లస్ లెంట్ డేస్ కూడా ఉపయోగించాలి. 40 రోజులు కాబట్టి ఈ బైబిల్లో పెట్టండి. లెంట్ డేస్ కూడా అది ఉపయోగించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే ఆదివారం మరి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల 3వ ఆదివారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఏంటది? SDBCF. అదేంటంటే బాప్టిస్ట్ సంఘాలు పాస్టర్ గారు ఒక సంఘం నుంచి ఒక సంఘంకి మారుతూ ఉంటారు. మన పాస్టర్ గారు ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో పాస్టర్ గారు ఇక్కడికి వస్తారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ వారం మన పాస్టర్ గారు టెక్కలి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తారు. పెద్ద చర్చ్ అది సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్. టెక్కలు వెళ్తారు. మనకి టెక్కల నుంచి వస్తున్నారు. టెక్కల నుంచి మనకి వస్తున్నారు ఆదివారం. ఆయన కూడా మంచి స్పీకర్. కాబట్టి మనందరూ కూడా వచ్చే ఆదివారం సమయానికి రావాలి. గమనించండి, అది మెయిన్. ఇప్పటివరకంటే మనమే ఉన్నాం, కానీ బయట నుంచి ఒక 3-4 వస్తారు. ఒక పాస్టర్ గారు వెళ్ళరు కదా, ఆయనతో పాటు తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి మన పాస్టర్ గారికి లారెన్స్ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు కూడా తీసుకొస్తారు. కాబట్టి సమయానికి 9 గంటలకు అన్నాం. గమనించండి, తెలుసు కదా మీకు 9:40 కల్లా పితృపుత్ర స్టార్ట్ అవుతుంది. వచ్చే ఆదివారం కూడా ఆ విధంగానే చేస్తాము. ఎవరెవరైతే రాలేదో దయచేసి తెలియజేయండి. అంటే మనం తెలియజేసిన మాత్రం తప్పులేదు, వాళ్ళందరూ వస్తే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు మన కానుకలు యథావిధిగా ఉంటాయి. కానీ బాప్టిస్ట్ సంఘం నిమిత్తం ప్రత్యేక కానుక ఉంటుంది. అంటే ఎక్కువేం కాదు, మన ఇష్టం. 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ. అంటే ఆ ఇచ్చే కానుక ఈ బాప్టిస్ట్ సంఘాల్లో ఏదైనా ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే ఆ కానుక వాడతారు. మన శ్రీకాకుళం జిల్లాలో 26 సంఘాలు ఉన్నాయి. బాప్టిస్ట్ చర్చిలు 26 బాప్టిస్ట్ చర్చిలు ఉన్నాయి. ఆ విధంగా ఆ కానుకంతా ప్రజల గారి దగ్గర ఉంటుంది. ఏవైనా అవసరాలు అయితే దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ప్రత్యేక కానుక ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సిద్ధపడి రండి ఆ రోజు. అదేవిధంగా మరి ఈరోజు చెప్పాం కదా, క్యాలెండర్లో ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఏం చెప్పాం? ప్రార్థనా సమయం మార్నింగ్ ఆదివారం 5:30 నుంచి 6:30. మరి కొంతమంది వచ్చాం, ప్రార్థన చేసాం. అంటే ఒకటి సంతృప్తి ఇచ్చింది, అది చాలు. ఒక మాట, మనం ఎన్నో ఒడిదుడిలో ఉద్యోగ బాధ్యతలతో కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉంటే ఆ కొద్ది సమయం ఆదివారం వచ్చి చీకటితో రావడం ఎంత చక్కగా ఉందో. చలిలో ఆ విధంగా వచ్చి
కాసేపు కూర్చొని ఒకరికొకరు సంబంధం ఉంటుంది ఇక్కడ. వచ్చిన తర్వాత ఎవరు మోకాలు వేసుకుని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చివరిలో కలుస్తాం అంతే. వచ్చినట్టు మాటలే ఉండవు, పలకరించుకోవడాలు ఉండవు. కొద్దిగా లేట్ అయ్యారనుకోండి, అక్కడ మోకాలు వేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు అంతే. నిజంగా చక్కని కార్యక్రమం. మీరు కూడా ఆశపడితే రండి. నిజంగా ఆ రోజంతా కూడా తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఈ కార్యక్రమం మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వచ్చే చెప్పారు కదా పాస్టర్ గారు, నెక్స్ట్ బుధవారం నుంచి, అంటే ఈ బుధవారం కాక వచ్చే బుధవారం 18వ తేదీ పడింది. అప్పటి నుంచి మనకి లెంట్ డేస్, క్రీస్తు శ్రమల ధ్యాన కూడికలు 40 రోజులు సంఘంలో జరుగుతాయి. ఈ బుధవారం కాక వచ్చే బుధవారం భస్మ బుధవారం వచ్చి, కాబట్టి మీకు ప్రోగ్రామ్ షీట్స్ అనేవి వచ్చే ఆదివారం ఇస్తాం. ప్రింట్ చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు. మరి మొన్ననే చెప్పాం, ఎవరైతే ఆశపడతారో అందరికీ ఇస్తాం, వాళ్ళేది వీళ్ళేది. ఎవరైతే నేను చెప్తాను పలానా అంశం చెప్తాను ముందుకు వస్తే వారు ప్రత్యేకంగా ముందే మీ పేరు నోట్ చేసుకోండి. పెద్దలతో సతీష్ గారు ఉంటారు, లారెన్స్ గారు ఉంటారు, లేదా నేను ఉంటాను, పాస్టర్ గారు ఉంటారు. ఎవరికైనా చెప్తే మేము రాసుకుంటాం. ఆ డేట్ అనేది రౌండ్ చేస్తాం, అది అయిపోయింది అని. తర్వాత మీరు చెప్పారనుకోండి అంశం, అది ఇంకొకరితో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మరలా కష్టం. కాబట్టి వచ్చే ఆదివారం ప్రోగ్రామ్ షీట్స్ ఇస్తాము. మీరు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సిద్ధపడండి. ఎందుకంటే లైవ్లో దేశ విదేశాలకు వెళ్తుంది ఆ ప్రోగ్రాం. 40 రోజులు ఎవరో కానీ చేయరు, బాప్టిస్ట్ సంఘాలన్నీ చేస్తాయి, కానీ లైవ్లో కొంతమంది మాత్రమే ఇస్తారు. దాంట్లో మన సంఘం ఉంటుంది. రానటువంటి వారు కూడా చూస్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో, ప్రతిరోజు అనుదిన ధ్యానాలని పాస్టర్ గారు ఇస్తూ ఉన్నారు. చూస్తున్నారా? అది చాలామంది బలపడుతూ ఉన్నారు ఆ యొక్క కార్యక్రమం చూసి. సో అలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలి. కాబట్టి చక్కగా మనం మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది, కాబట్టి అది అక్కడికి వెళ్తుంది. కాబట్టి మరి సమయం కూడా మీకు ఉంటుంది. మీరు అనుకోవచ్చు వచ్చే ఆదివారం ఇస్తే నెక్స్ట్ డే కదా బుధవారం అని, కానీ ఆ వీక్ అంతా మరి ఎవరు కోరుకోవడానికి అవ్వదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం పాస్టర్ గారు చెప్తారు, గమనించండి. ఎవరు శుక్రవారం కోరుకోకూడదు, అంటే ఈ 4 రోజులు ఎవరు కోరుకోకూడదు. బుధవారం నుంచి నెక్స్ట్ సోమవారం నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. కాబట్టి సమయం ఉంటుంది, కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలని కోరుచు. మరి చివరిలో మరి పుస్తకాలు ఎవరైతే తీసుకోలేదో, పెన్లు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు తీసుకొని వెళ్ళాలని కోరుతూ మరలా గుర్తు చేసుకుంటా. మరలా ఎప్పుడు కలుస్తాం మనం? అమ్మ పార్వతి, ఎప్పుడు కలుస్తాం? మంగళవారం సాయంత్రం 6:30కి మరలా సతీష్ గారి గృహం బోర్గాంలో కలుద్దాం. ఈ సమయంలో సతీష్ గారు కూడా కొంచెం ఒక 5 మినిట్స్ నాకు అవకాశం ఇవ్వండి. ఏంటంటే మరి ఉదయకాలపు చెప్పారు కదా అనిల్ మాస్టర్, ఉదయం 5:30 to 6:30. నిజంగా చాలా బాగుందండి. నేను ఒక్క చిన్న మాట అంటాను, దయచేసి బాధపడద్దు ఎవరు కూడా. మనకు తెలిసిన వారికి ఎవరికైనా సర్జరీ మీకు తెలుసు, రోజా తెలుసు, నర్సింగ్ మెడికల్ హేమక్ సర్జరీ చాలాసార్లు మార్నింగ్ 5:30కి 5కి అలా స్టార్ట్ చేస్తారు. నిజంగా మనవా అన్న వాళ్ళకి ఎవరికైనా బాగోలేదు సర్జరీ అవుతుందని మనకు ఎక్కడ ఉంటాం? 5:30కి ఆ డోర్ దగ్గర ఉంటాం. ఒక్కోసారి మనం ఈ ట్రైన్లో కొద్దిగా మిస్ అయిపోయి బస్సు, కానీ ఉదయం 5:30కి బస్సు ఉంటుంది. ఉదయానికి మా బాబు దగ్గరికి శివపురి 5 గంటలకు ఉంటుంది. 5:05కి రోడ్డు మీద ఉంటుంది. 5:05 ఎందుకు తప్పిపోతే నా ప్రయాణం చాలా కష్టమైపోతుంది. డైరెక్ట్గా సునాయాస చక్క వెళ్ళొచ్చు. ఎన్ని గంటలు? 5 గంటలకు ఉంటుంది. చూడండి, దేవుని సన్నిధి ఉన్నప్పటికీ నేను అంటారు పెద్దలు, అప్పారావు మాస్టర్, మా అమ్మగారు, మేనా ఆంటీ, ఇలాంటి నారాయణ, ఇలాంటి రాలేదు, కష్టం. కానీ మనకి ప్రకటనలు విన్నాం, ప్రార్థన చేద్దాం. ప్రకటన మరి సంఘ కార్యక్రమాల్లో క్రమంగా పాల్గొందాం. మరి అనిల్ మాస్టర్ చెప్పినట్లుగా వచ్చే ఆదివారం మన దగ్గరికి రెవరెండ్ ఆర్ అప్పాజీ గారు, సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం టెక్కల్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. మరి నేను అక్కడ వెళ్తున్నాను. సమయానికి చూడండి, వచ్చేవారు వేరే సేవకులు వస్తున్నారు కనుక సేవకులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత మన సంఘం ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. పరసువాడ సంఘం ఇలా ఉంది, ఆత్మీయంగా ఇలా బలపడుతున్నట్టు ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. కనుక సమయానికి 9 అంటే 9కి రండి. ఇంకొక మాట ఏంటంటే, బాధించే విషయం ఏంటంటే పాటలు పాడేవాడు ఏమండి 9 గంటలకు వచ్చి 9:30 వరకు పాటలు పాడితే అది ఎంత సంతోషంగా ఉంటుంది. అదొకటి మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. కనుక వచ్చే ఆదివారం పౌలు ఒక మాట అంటాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు కంటే లేనప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాను అంటాడు. అలాగే వచ్చే ఆదివారం మన పాస్టర్ గారు ఉంటారు కదా, ఆ టైం కొత్త అనుకోకుండా నేను వచ్చినప్పుడే కాకుండా లేనప్పుడు కూడా ఆ సమయాన్ని ఎలాగో అధ్యక్షులు వారు, కార్యదర్శి గారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు. సంఘం కింద ఒక మాట చెప్పాను నేను,
మనము నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటే సంఘము ఆశీర్వదించబడుతుంది. బాబు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, మా పని మేము చేసుకుంటూ ఉంటాం అంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. కనుక అలా ఉండొద్దు. వచ్చే ఆదివారం ప్రత్యేకమైన కార్యక్రమం కనుక ఇంకా వచ్చే ఆదివారం త్వరగా సిద్ధపడండి, దేవుని ఆరాధించండి, వాక్యం చేత బలపడండి. అందరం లేచి పడదాం. ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకొని రానున్న దినాల్లో జరగబోతున్న కార్యక్రమాలు మంగళవారం గృహ కూడిక, శుక్రవారం ఉపవాస ప్రార్థన, యథావిధిగా వచ్చే ఆదివారం మరి ప్రత్యేకమైన ఆదివారం శ్రీకాకుళం జిల్లా బ్యాప్టిస్ట్ సంఘాల సహవాసం తరపున ఒక ప్రత్యేకమైన ఆదివారంగా, మిషనరీ ఆదివారంగా దాన్ని ప్రకటించడం జరిగింది. వాటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం, పాలిభాగస్తులు అవుదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. అడిగే ప్రతీది కూడా మనం పొందుకుంటాం, వెతికే ప్రతీది కూడా మనకు దొరుకుతుంది. వాక్యం సెలవిస్తున్న మాట కనుక ఆ వాక్యానుసారంగా మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఇష్టపడదాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతమైన నీ నామం బట్టి, నీ కృపను బట్టి స్తోత్రాలు. తిరిగిన తండ్రి ఈ ఆదివారంలో నీ పరిశుద్ధ సహవాసంలోనికి మమ్మల్ని నడిపించి నీ కృప ద్వారా, నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచిన స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి ఓనేసిఫోరు యొక్క జీవితాన్ని మా ముందు మురించారు. ఆనాడు పౌలు భక్తుడు తీమోతి ఎదుట ఏ విధంగా అయితే తన జీవితాన్ని ఉంచి ఒక సవాలు విసిరాడో, ఈ దినమున తండ్రి అదే ఓనేసిఫోరు జీవితాన్ని ద్వారా మా ముందు ఒక సవాలు ఉంచిన విధానం కొరకు నీ స్తోత్రాలు. మా ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో ఓనేసిఫోరు వంటి గుణలక్షణాలు ఆయన ఎంత దూరమైనా నీ కొరకు రావాలి, ఏ పరిస్థితులైనా నీ కొరకు సిగ్గుపడక నిలబడాలి. నా తండ్రి నిన్ను గురించి శ్రద్ధగా వెతకాలని, పరిచర్యలో బాల్యభాగస్తులు కావాలని అమూల్యమైన విషయాలు ఈరోజు మేము విన్నాం. నా తండ్రి ఒకవేళ ఇంతకాలం మేము అవి చేయలేదేమో, ఆ లక్షణాలు మాలో లేవేమో, నాయన ఈ వాక్యం ద్వారా విన్నామేమో, ఇక నుండి అయినా అలాంటి జీవిత విధానాన్ని కలిగి ముందుకెళ్ళే కృప దయచేయండి. ఎందుకంటే నా తండ్రి ఓనేసిఫోరు జీవితంలో సేద తీర్చే అనుభవం ఉంది, ఆదరించే అనుభవం ఉంది, ప్రయోజనాన్ని సమకూర్చిన అనుభవం ఉంది, లాభము సమకూర్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమని ఒక శ్రేష్టమైన వాక్యాన్ని రోజు నువ్వు మాకు ఇచ్చావు, మీకు వందనాలు. మేము అందరం కూడా మాటలు విన్నాం. అయితే విని నేను వెళ్ళిపోయే వారం కాకుండా శ్రద్ధగా వినిన వారమై ఆ శ్రద్ధగా విన్న మాటలను మా హృదయంలో దాచుకొని ఆ వాక్య వెలుగులో మమ్మల్ని మేము బలపరుచుకుని కృప చూపించండి. రానున్న దినాల్లో మంగళవారం గృహ కూడికలో, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో జరిగినటువంటి ప్రత్యేక మిషనరీ ఆదివారంలో సహితం సంఘమంతా మేము పాల్గొని మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని ఆరాధించి అనేకులకు మాదిరికరమైన జీవితాలు ఉండక సహాయం గ్రహించండి. మరొకసారి నా తండ్రి సంఘమంతా మీ చేతికి అప్పగిస్తూ బలపరచండి, స్థిరపరచండి, దృఢపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ మనవులు సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణసులను క్షమించి ఉన్న ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధన దేకా దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధి, నిత్య కాపుదల ఈ రోజు మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, రానున్న వారంలో జరగబోతున్న కార్యక్రమాలకు, వచ్చే ఆదివారం మిషనరీ ఆదివారం ప్రకటించమనగా ఆదివారానికి తోడైండి నడిపించును గాక, ఆమేన్.